नीला तुंगस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं त्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं భూయ ఏవాస్తు భూయః. అస్మద్గురుభ్యో నమః. అమ్మ ఆండాళు తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావైలో ఈ రోజున మనం 10వ పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాము. 5వ గోపికను మేలుకొల్పడం అనేటటువంటిది ఈ పాసురంలో మనం తెలుసుకోబోతున్నాము. పరమాత్మను ఆనంద స్వరూపుడైనటువంటి వాడిగా, అపరిమితమైనటువంటి ఆనంద రూపుడైనటువంటి వాడిగా మనం చెప్పుకున్నాం కదా. అటువంటి ఆనందమయుడైనటువంటి పరమాత్మను జ్ఞానులు తమలో తాము దర్శిస్తూ ఉంటారు. ఆ ధ్యాన దశలో భగవద్ అనుభవాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఆ జ్ఞాన దశనే నిన్నటి 9వ పాసురం నుండి మనం చెప్పుకుంటున్నాము. 4 రోజులు వరుసగా ఈ ధ్యానావస్థ గురించే అమ్మ మనకు పాసురాలలో చెప్తున్నది. అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి గోపిక, అత్యంత సౌందర్యవతి అయినటువంటి గోపిక ఈనాడు 5వ గోపికగా మేల్కొల్పబడడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఎలాగట అంటే, నందవ్రజంలో ఉండే గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి పొందడానికి ఎన్నెన్నో పాట్లు పడుతూ ఉంటారు. మనకు భాగవతాది పురాణాలన్నీ ప్రధానంగా భాగవతమే. ఎందుకంటే భాగవతంలో దశమ స్కంధం ఏదైతే ఉందో ముఖారవిందం దశమం ప్రఫుల్లం అని చెప్పబడ్డది. సర్వత్రా కృష్ణ సందర్శనమే మనకు. కృష్ణుడి లీలలు, ఆ వైభవమే వైభవము. అంతటా కూడా గోపికలు కృష్ణుణ్ణి పొందడం కోసం అనేకమైనటువంటి పాటలు పడడం అనేటటువంటిది మనకు అక్కడ తెలుస్తుంది. అలా అన్ని రకాల గోపికలు అన్ని రకాల పాటలు పడుతూ ఉంటే, ఈనాడు వీళ్ళ చేత మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక ఏమిటంటే, ఈ గోపికను పొందడానికి కృష్ణుడే అనేకమైనటువంటి పాటలు పడేటంత గొప్ప భక్తి వైభవం కలిగినటువంటి గోపికగా మనకు చెప్పబడుతూ ఉన్నది. ఈ గోపిక తాను లేచి రాలేదు, పైగా నన్ను పొందడానికి ఆ కృష్ణుడు ఎందుకు రాడో చూద్దాం అని ఒకలాంటి ఉదాసీన వైఖరిని, నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉన్నట్లుగా నిద్రిస్తూ ఉన్నది అని చెప్పబడుతున్నది. శ్రీకృష్ణ తత్వం అనేటటువంటి దాన్ని బాగా తెలిసినటువంటి జ్ఞానులు ఎలాగట అంటే, దేహము అనేటటువంటి ఇంటిలో కృష్ణునితో వారు చేరి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ ధ్యానావస్థలో వాళ్ళ పరమాత్మ అనుభవం అనేటటువంటి దాన్ని సర్వదా పొందుతూనే ఉంటారు. అటువంటి భగవద్ అనుభవాన్ని నీవు ఒక్కదానివి పొందడం కాదమ్మా, ఆ ఆనందాన్ని, ఆ అనుభవాన్ని నీవు మాకందరికీ కూడా పంచిపెట్టాలి కదా తల్లి. మాలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని నీవు తొలగింప చేయాలి. కాబట్టి నీవు లేచి రావాలమ్మా. నిశ్చలమైనటువంటి యోగనిష్ట కలిగినటువంటి గొప్ప భక్తి వైభవం కలిగినటువంటి దానమని మాకు తెలుసు అంటూ వీళ్ళు అంతర్గతంగా అటువంటి నిశ్చలమైన యోగనిష్ట కలిగినటువంటి ఆళ్వారును, విశ్వక్సేనాంశులుగా చెప్పబడేటటువంటి ఆళ్వారు, నమ్మాళ్వారు అనేటటువంటి ఆళ్వారును మేల్కొల్పడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ద్రావిడ వేదాన్ని లోకానికి అందించినటువంటి గొప్ప ఆళ్వారు నమ్మాళ్వారు. ఎలాగా అంటే, భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ శఠగోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం అని కీర్తించబడినటువంటి ఆ ద్రావిడ వేద సాగరాన్ని మనకు అందించినటువంటి మహానుభావులైనటువంటి ఆళ్వారుగా అంతర్గతంగా ఈమెను భావిస్తూ మేల్కొల్పుతూ ఉన్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. నోత్తుచ్చువర్కం పుగునిన్రవమ్మనాయ్ మాత్తముం తారారో வாசல் திறவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாயி வீழந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே
பெருந்துயில்தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరవేలోర్ ఎంపావాయ్. గొప్ప ధ్యాన దశను పొందినటువంటి వారిగా చెప్పబడ్డటువంటి ఆళ్వార్ను అంతర్గతంగా భావిస్తూ ఉన్నారు. వీళ్ళు అంటున్నారు, అమ్మా సర్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడే నీవాడయ్యేటట్లుగా నోము నోచి దాని ఫలితంగా ఆనందాన్ని పొందినటువంటి ఓ తల్లి, ఆ నోము నోచిన తర్వాత ఆ స్వర్గానుభవం అనేటటువంటి దాన్ని పొందుతున్నటువంటి దానా అని. స్వర్గం అంటే ఆ ఇంద్రుడు పరిపాలించేటటువంటి స్వర్గం కాదు, భగవద్ అనుభవం అనేటటువంటి స్వర్గము, ఆ పరమాత్మ అనుభవం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ స్వర్గం కన్నా మిన్న అయినటువంటిది. కాబట్టి ఆ ఆనందాన్ని పొందుతున్నటువంటి ఓ తల్లి అంటున్నారు. నోత్తు చువర్గం, చువర్గం అంటే స్వర్గము. ఆ నోత్తు చువర్గం పువ్వు నిండ్ర అమ్మనాయ్ మాత్తము తారారో. సరేనమ్మా, నువ్వు ఆ నోము నోచుకుని ఆ భగవద్ అనుభవం పొంది ఆ అనుభవంలో ఆ ఆనందంలో నిమగ్నమై ఉన్నావు, నువ్వు తలుపు తెరవలేవు, కానీ మాత్తమున్ తారారో, ఒక్క మాటైనా మాట్లాడారాదా? పలుకే బంగారం ఆయన అన్నట్టుందమ్మా నీ సంగతి అంటున్నారు. తలుపు తెరవకపోయినా నోరు తెరిచి నువ్వు ఒక చిన్న మాట అయినా ఇదిగో వస్తున్నాను అని ఒక్క మాటన్నా అనరాదా తల్లి అని అంటున్నారు. ఎలాగట అంటే బాగుపడగోరేటటువంటి జీవులకు జ్ఞానుల రూపదర్శనం కన్నా వాళ్ళ శ్రీ సూక్తులు, ఆచార్యుల శ్రీ సూక్తులు వినడం అనేటటువంటిదే ప్రధానము అనేటటువంటి అంతరార్థాన్ని పాసురంలో అమ్మ మనకు దర్శింపచేస్తూ ఉన్నది. తర్వాత ఇక్కడ ఎవరున్నారు, పరమాత్మ ఇక్కడెక్కడున్నాడు అని అంటావేమో, కానీ నువ్వు భగవద్ అనుభవం పొందుతున్నట్టుగా మాకు ఎలా తెలుస్తూ ఉన్నది అంటే, నాత్తత్తుళాయముడి నారాయణన్, లోపల నుంచి ఆ సుగంధ భరితమైనటువంటి తులసి సుగంధం ఏదైతే ఉందో, సుగంధ భరితమైనటువంటి తులసి మాలను ధరించేటటువంటి నారాయణుడు లోపలే ఉన్నట్టు మాకు ఎందుకు తోస్తున్నది అంటే, ఆ మాలల యొక్క పరిమళం బయటికి కూడా వస్తూ ఉన్నదమ్మా అని చెప్తూ, ఆ పరిమళ భరితమైనటువంటి తులసి మాలలతో అలంకరించినటువంటి కిరీటము కలిగినటువంటి వాడు ఆ స్వామి నారాయణుడు. ఎటువంటి వాడు, ఎంతటి దయాళుడు అంటే, ఆ దయాళువైన పరమాత్మను నోరు తెరిచి కీర్తిస్తే చాలు, అలా కీర్తించిన వెంటనే పర అనేటటువంటి పురుషార్థాన్ని అనుగ్రహించేటటువంటి పుణ్యశాలి అయినటువంటి వాడు ఆ పరమాత్మ అని చెప్పడం తెలుస్తూ ఉన్నది. ఆ తులసిమాలలతో అలంకరించబడిన స్వామిని, ఆ తలకు కిరీటంలాగా తులసి మాలలను చుట్టడము, మెడలో తులసి మాలలను తులసీదామ భూషణుడైనటువంటి పరమాత్మగా చెప్పబడము మనం చూస్తూ ఉంటాం కదా. అటువంటి ఆ తులసి యొక్క వైభవము, తులసి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి, ఎన్ని పువ్వులున్నా తులసి దళం కోసం పరమాత్మనే తూచగలిగినటువంటిదిగా మనకు తులసి దళం అనేటటువంటిది ఆ కృష్ణ తులాభారంలో తెలుస్తుంది కదా. అటువంటి తులసి వైభవము, పవిత్రత అనేటటువంటి దాన్ని మనకి ఇక్కడ ఆ తులసి పుష్పాలు, ఉత్తమం తులసి పుష్పం, మధ్యమం తులసి దళం, అధమం తులసి పత్రం అని పెరుమాళ్ళ కైంకర్యంలో పెరుమాళ్లకు సమర్పించేటప్పుడు ఆ తులసిని తప్పకుండా ఉంచుకోవాలి అని చెప్తారు పెద్దవాళ్ళు. అటువంటి ఆ తులసీదామ భూషణుణ్ణి మనకి ఇక్కడ అమ్మ ఆండాళ్ళు తల్లి దర్శింపచేస్తూ ఆ స్వామిని ఇక్కడ మనకి ఇంకొక విధంగా కూడా చెప్తున్నారు. ఎలాగా అంటే, అటువంటి మన స్వామి ఇదివరలో ధర్మానికి ప్రతిరూపమైనటువంటి శ్రీరామునిగా అవతరించినప్పుడు, రామో విగ్రహవాన్ ధర్మ అని కదా మనకు శ్రీమద్ రామాయణం దర్శింపచేస్తుంది. అటువంటి ధర్మస్వరూపుడైనటువంటి స్వామిగా శ్రీరాముడిగా అవతరించిన సమయంలో కుంభకర్ణుడు మృత్యుముఖంలోకి తోయబడ్డాడు. కుంభకర్ణుడు అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఏమిటంటే వాడి నిద్ర. 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు తింటాడు అంటారు. ఏం చేసినా మేల్కోకపోవడం అనేటటువంటి దాన్ని చూస్తుంటాము. ఎవరన్నా మొద్దు నిద్రపోతుంటే ఏమిటి కుంభకర్ణుడి నిద్ర అని అనడం కూడా పరిపాటిగా మనకు తెలుస్తూ ఉంటుంది. అటువంటి ఆ కుంభకర్ణుడు ఆ రాముడిగా ఆ స్వామి అవతరించిన సమయంలో మృత్యుముఖంలోకి తోయబడ్డాడు కదా. ఆ సమయంలో వాడేమన్నా ఆ కుంభకర్ణుడు నీకు నిద్రలో ఓడిపోయి
తన మొద్దు నిద్రను నీకేమన్నా ఇచ్చి వెళ్ళాడా అని చెప్పడము, ఆ గాఢ నిద్రను నీకేమన్నా ఇచ్చాడా ఏమిటమ్మా అని అనడము మనకు తెలుస్తూ ఉన్నది. మితిమీరిన నిద్ర కలిగినటువంటి ఈ నిద్ర నిద్ర అని చెప్పడం ఏదైతే ఉన్నదో, ధ్యానావస్థలో ఉన్నటువంటి వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి పూర్తిగా బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధము లేనివారుగా ఆ భగవద్ ధ్యానంలో ఉండిపోవడం అనేటటువంటిది ఆ ధ్యాన వైభవాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నదనమాట. మితిమీరిన నిద్ర కలిగినటువంటి గొప్ప ధ్యాన నిష్ట కలిగినటువంటి ఓ గోపిక, మాకందరికి శిరోభూషణమైనటువంటి దానివమ్మా నీవు. నీ ధ్యానావస్థ, నీ భగవద్ అనుభవము మాకు లేవు తల్లి, మేమందరము నీ దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి మాకందరికీ శిరోభూషణమైన నీవు వచ్చి మా వ్రతంలో చేరినప్పుడే ఈ గోష్ఠికి పూర్ణత అనేది సిద్ధిస్తుంది తల్లి. అలా పరిపూర్ణత వచ్చేటట్టు నీవు చేయాలి. నిద్రమత్తు నుండి తేరుకుని ఓ గోపిక వచ్చి తలుపు తీయమ్మా అని ప్రార్థిస్తూ, యోగ సాధనలో సిద్ధిని పొందినటువంటి ధ్యానంతో ప్రకాశించే సౌందర్య స్వరూపమైనటువంటి గోపికను ఈనాటి 10వ పాసురంలో మన అమ్మ ఆండాళు తల్లి దర్శింపచేస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.